హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఆర్&. క్యూట్ వ్లాగ్స్. ఈ రోజైతే నేను చికెన్ కర్రీ వండుతున్నానండి. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుతున్నానో ఈ వీడియోలో ఫుల్గా అయితే చూసేయండి. చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కోసి అయితే పక్కన పెట్టానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆనియన్స్ అయితే వేసానండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఫుల్గా చూసి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకా మసాలాకైతే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లాలిక్కాయ, లవంగాయ, చెక్క అవి 3 తీసి గ్రైండ్ అయితే చేస్తానండి. ఇంకా ఆనియన్స్ అయితే గోల్డెన్ షేడ్లోకి అయితే వచ్చేసాయండి. ఇలా బాగా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే అందులో వేస్తానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే శుభ్రంగా కడిగేసి అందులో సాల్ట్ వేసి చికెన్ అయితే నానబెట్టానండి. ఇంకా మసాలా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగేసిన చికెన్ అయితే అందులో అయితే వేసేసానండి. చికెన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి అందులో కట్ చేసి అయితే వేసానండి. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి వేయించలేదండి, ఇప్పుడైతే వేస్తున్నాను. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసానండి. తర్వాత కొత్తిమీర కూడా వేసానండి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసానండి. మేము తీసుకున్న చికెన్ ఏంటంటే బొంతకోడి అండి. బొంతకోడి అంటే ఆ చికెన్ చాలా గట్టిగా, అంటే ఎక్కువసేపు ఉడకాలి, గట్టిగా ఉంటుంది. సేమ్ నాటుకోడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఆ టేస్ట్ కూడా ఉంటుంది చికెన్ అయితే. బాయిలర్ కన్నా బొంత అయితే బెస్ట్ అండి. ఎందుకంటే చికెన్ అనేది ఒక 2 కేజీ, ఒక 1 కేజీ కోడి వచ్చేటప్పటికైతే బాయిలర్ కట్ చేసేస్తారంట. ఇది అలా కాదు, 4-5 కేజీ వచ్చేదాకా కట్ చేయరు. చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో చికెన్లో. దానికి అదే చికెన్లో వాటర్ వచ్చి అది ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశానండి. కర్రీలో కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేయాలండి. ముక్క గట్టిగా ఉండడం వల్ల బేగా ఉడకదు. ఫస్ట్ ఉడికించాము, అయినా కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది. ఇంకా కర్రీలో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకున్నానండి. అంతా కరెక్ట్గానే ఉంది, సరిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. చికెన్ కర్రీ నేను ఏ విధంగా చేశానో కామెంట్ అయితే చెయ్యండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అంటే కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు. ఓకే అండి, బాయ్ అండి.